రిటైర్మెంట్ అనేది ఒక ఫిక్స్డ్ ఏజ్లో అందరికీ వస్తుంది. ఉద్యోగం టైంకి వచ్చా లేకపోయినా రిటైర్మెంట్ టైంకి వచ్చేస్తుంది. అలాగే మీ లైఫ్లో ఏ గోల్స్ అయినా అవ్వకపోయినా రిటైర్మెంట్ 58కో 60కో 62కో ఏదో ఒక ఫిక్స్డ్ ఏజ్లో వచ్చేస్తుంది లైఫ్లో. ఇంకొక పాయింట్ ఏమిటంటే చాలామంది మనలో స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే 70 to 75% ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా హు ఆర్ రిటైర్డ్, అంటే రిటైర్ అయిన వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్గా లేరు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు పని చేసేప్పుడు ఎంత వాళ్ళు యాక్టివ్గా ఎంత వాళ్ళు లైఫ్ లీడ్ చేసేవారో, వాళ్ళ సొంత ఇల్లు అవ్వచ్చు, లేకపోతే కార్ అవ్వచ్చు, డ్రైవర్ అవ్వచ్చు, లేకపోతే మిగతా ఖర్చులు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో వాళ్ళు అలా మేనేజ్ చేయలేకపోతున్నారు రిటైర్ అయిన తర్వాత. సో ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ అన్నది ఒక వ్యక్తి రిటైర్ అయిన తర్వాత ముందు ఎలా ఉండేవాడో రిటైర్ అయిన తర్వాత కూడా అలాగే ఉండగలగాలి. అప్పుడే మైండ్కి పీస్ ఆఫ్ మైండ్, హాయిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే డైల్యూట్ అవుట్ ఏ లైఫ్ స్టైల్ అని కొన్ని కావాలని అక్కలే అనుకోవచ్చు, దట్స్ ఫైన్. కానీ బై అండ్ లార్జ్ చాలామంది పిల్లల మీద డిపెండ్ అవ్వడం, లేకపోతే డబ్బు కొంచెం తక్కువ పడి ఇబ్బంది ఫేస్ చేయడం కామన్గా చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఎర్నింగ్ టైంలో, అంటే ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే టైంలో వాళ్ళ గోల్స్ ఎప్పుడు పిల్లల చదువులు, ఇల్లు కొనడం, ఇల్లు మేనేజ్ చేయడం, పిల్లల్ని బయటికి పంపించడం, పెళ్ళిళ్ళు చేయడం, ఇలా దీంట్లోనే వాళ్ళ ఎర్నింగ్ టైం అంతా అయిపోతుంది. రిటైర్మెంట్ అంటే మన పరిస్థితి ఏమిటి, మన సిట్యుయేషన్ ఏమిటి అని ఆలోచించడానికి టైం లేకుండానే లైఫ్ గడిచిపోతుంది. వై రిటైర్మెంట్ అనడానికి నేను చెప్పిన పాయింట్స్ అని మీరు కోలేట్ చేసుకోవచ్చు. నేను సుభాష్ బాబు, ఫైనాన్షియల్ ప్లానర్ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. ఈ ఛానల్ని సుసంపద ఫిన్మార్ట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, చివరి దాకా చూడండి. మీ కామెంట్స్, మీ వాల్యుబుల్ కామెంట్స్ షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ. ఇప్పుడు వై రిటైర్మెంట్ విషయం మీకు చూపించానని చెప్పాను. ఎందుకంటే ఇండియాలో చాలామంది రిటైర్మెంట్ అయిన తర్వాత కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు, చెప్పినా చెప్పకపోయినా. అంతేకాకుండా హెల్త్ ఇండస్ట్రీ, ఫార్మా కానీ మెడికల్ కానీ బాగా ఇంప్రూవ్ అయిపోవడంతో మన లైఫ్ స్పాన్ పెరుగుతోంది. దట్స్ గుడ్ న్యూస్. అండ్ ఇంతకుముందు 70-75 వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అనుకునే వాళ్ళు ఇప్పుడు 85 దాటి కూడా చాలామంది హెల్తీగా ఉంటున్నారు. దట్స్ వెరీ గుడ్ న్యూస్. కానీ నాట్ సో గుడ్ న్యూస్ ఈజ్ వాళ్ళు అంత హెల్తీగా ఉన్నప్పుడు వాళ్ళు సర్వే అవ్వడానికి కావాల్సిన కార్పస్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఎవరు చూసుకుంటారు వాళ్ళని? వాళ్ళ ఆ ఏజ్ ఆఫ్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో వాళ్ళే చూసుకోవాలి. ఇంత మీకు ఇంట్రొడక్షన్ ఇస్తుంది. అర్థం ఏంటి అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు వర్క్ చేసే టైంలో ఇన్ఫ్లేషన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుని ఎలా వాళ్ళకి కావాల్సిన రిటైర్మెంట్కి ఎలా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి అని చూసుకుంటే దాని ఈ సిట్యుయేషన్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ చాలా హార్డ్గా హిట్ చేస్తుంది రిటైర్ అయిన వాళ్ళకి కూడా. ఎందుకంటే 60 ఏళ్ళ వరకు వాళ్ళు సంపాదిస్తారు, వాళ్ళు ఇన్ఫ్లేషన్ వాళ్ళు లేకపోతే ఖర్చుని వాళ్ళు పెట్టగలరు. 60 తర్వాత వాళ్ళు పెన్షన్ మీద ఉంటారు. పెన్షన్ మీద లేకపోయినా కూడా ఇన్ఫ్లేషన్ డెఫినెట్గా కట్టాల్సి వస్తుంది. ప్రైసెస్ పెరుగుతూనే ఉంటాయి, అన్ని ప్రైసెస్ పెరుగుతున్నాయి. సో మెడికల్ అవ్వచ్చు, హాస్పిటల్ ఖర్చులు అవ్వచ్చు, అన్నీ పెరిగిపోతాయి. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇండియాలో మనకి సోషల్ సెక్యూరిటీ లేదు. బయట దేశాల్లో అక్కడున్న సిటిజన్స్కి, వాళ్ళ సొసైటీలో పెద్దవాళ్ళకి వాళ్ళు సోషల్ సెక్యూరిటీ ఇస్తారు. అంటే గవర్నమెంట్ వాళ్ళు డబ్బు ఇస్తుంది వాళ్ళకి ఫ్రీ మెడికల్ హెల్ప్ ఎయిడ్ ఇస్తుంది. ఇండియాలో ఏం ఉండవు. మనమే చూసుకోవాలి. మనమే చూసుకోవాలి అంటే బాధ్యతగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ మనం ఫ్యాక్ట్స్ కాబట్టి ఏం చేయాలి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ గోల్ ఈజ్ రిటైర్మెంట్. ఇన్ఫ్యాక్ట్ మా ఫైనాన్షియల్ ప్లానింగ్ కాన్సెప్ట్స్లో ఒక వ్యక్తి ఉద్యోగం చేరిన డే 1 నుంచి రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేయాలి. ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక 25 ఏళ్ళ వ్యక్తి 60 ఏళ్ళు రిటైర్ అయ్యే ఈవెంట్కి ఇప్పుడే ప్లాన్ చేయాలా? చాలా తెలివైన పాయింట్ అది. ఎందుకంటే అప్పుడు స్టార్ట్ చేస్తే చాలా చిన్న అమౌంట్తో చాలా పెద్ద కార్పొరేట్స్ని బిల్డ్ చేయొచ్చు. అప్పుడు ఒక 500 రూపాయలు కానీ 25 ఏళ్ళ వ్యక్తి ఎస్ఐపి స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ 35 ఏళ్ళు కడితే అది పెద్దగా గ్రో అవుతుంది, చాలా పెద్ద అమౌంట్ అయిపోతుంది. దాని మీద ఫోకస్ చేయగలేదు ఆ చిన్న అమౌంట్ మీద. అలా పెట్టి వదిలేయాలి దాన్ని, అలా ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళాలి దాన్ని మనం. ఇలాగ చిన్న పాయింట్స్ తెలిసినా కూడా చాలామంది ఫోకస్ చేయరు, దాని మీద మనసు పెట్టరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఓకే, మీలో చాలామంది ఒక 35 ఏళ్ళు వాళ్ళు చాలామంది ఉంటారు చూసేవాళ్ళు, మీ సొసైటీలో మీ ఫ్రెండ్స్ మీరే ఉండొచ్చు కూడా. ఈ రోజున మీ ఫ్యామిలీలో మంత్లీ ఖర్చు
50,000 రూపాయలు అనుకుందాం, 50,000 పర్ మంత్ అనుకుందాం మనం. అంటే 60 ఏళ్ళు వచ్చేప్పటికి మీకు ఆ 50,000 రూపాయలు కాస్త పెరిగి 2.15 lakhs అవుతుంది. అంటే 2,15,000 రూపాయలు అవుతుంది ఇన్ఫ్లేషన్తో మాత్రమే. అది అర్థమైందా? ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు మనం ఉంటాం అనుకుందాం. అప్పుడు మీరు మీ భార్య ఆ 80 ఏళ్ళ వరకు ఉంటారు అనుకుందాం. ఎందుకంటే ఈరోజు హెల్త్ ఎక్స్పెన్సివ్ విషయం పక్కన పెడితే హెల్త్ కండిషన్స్ బాగున్నాయి కాబట్టి ఈ రోజులో 80 వరకు ఉంటారు అనుకుందాం మనం. అంటే 2.15 lakhs ఫర్ నెక్స్ట్ 20 ఏళ్ళు దాన్ని అబ్జార్బ్ ఖర్చు పెట్టగలగాలి. అంటే ఎంత కార్పస్ కావాలి 60 ఏళ్ళు వచ్చేప్పటికి? అంటే ఎంత డబ్బు మన దగ్గర మూట కట్టుకు ఉండాలి 60 ఏళ్ళకి? దాదాపు 4 కోట్ల రూపాయలు, 4 crores ఓన్లీ ఫర్ రిటైర్మెంట్. మళ్ళీ చెప్తాను, మీ వయసు 35, మీ ప్రస్తుతం ఖర్చు 50,000 రూపాయలు పర్ మంత్. మీరు 60 ఏళ్ళు వచ్చేప్పటికి అది 2.15 lakhs పర్ మంత్ ఖర్చు అవుతుంది. అది ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇంకొక 60 నుంచి 80 వరకు మీరు ఆ ఇన్ఫ్లేషన్తో పాటు ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. అంటే మీ చేతిలో 60 ఏళ్ళప్పుడు 4 కోట్ల రూపాయలు ఉండాలి. సో 4 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ కోసం ఉండాలి అంటే మీ వయసు 35 ఉన్నప్పుడు మీరు నెలకి జస్ట్ ఒక 23,000 రూపాయలు ఎస్ఐపి చేయండి చాలు. చేసుకుంటూ వెళ్ళండి 35 నుంచి 60 వరకు. అది 60 వరకు చేసి ఆపేయండి దాన్ని. అది 4 crores అవుతుంది. సింపుల్, కష్టపడి చేయక్కర్లేదు. అంటే 23,000 ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే మీరు 4 crores మీద అప్పుడు మీరు దాన్ని అక్యుములేట్ చేస్తారు. ఎస్ఐపి అండ్ ఎస్డబ్ల్యూపి ఈ కాన్సెప్ట్స్ వాడి మేము అప్పుడు మీకు సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలం. 60 ఏళ్ల తర్వాత ఆ 4 కోట్ల డబ్బులోంచి మీరు ఎవ్రీ మంత్ 2,15,000 రూపీస్ మీరు విత్డ్రా చేసుకుంటూ మీ 80 వరకు కంఫర్టబుల్గా ఉంటారు. గుడ్ న్యూస్ ఈజ్ మీ 80 ఏళ్ళు వచ్చేప్పటికి మీ ఆ 4 కోట్లు కాస్త పెరిగి 6 కోట్లు అయ్యే అవకాశం కూడా ఉంది. అది అంటే మీరు 4 కోట్లు మొత్తం ఖర్చు పెట్టేయట్లేదు. మీరు 4 కోట్ల నుంచి ఎవ్రీ మంత్ తీసుకుంటూనే ఉంటారు. 2.15 lakhs మంత్ ఆఫ్టర్ మంత్ టిల్ యూ రీచ్ 80 years ఆఫ్ ఏజ్. అప్పటికి కూడా మీ కార్పస్లో ఆ 4 కోట్లు కాస్త పెరిగి 6 కోట్లు అవ్వచ్చు, 6.5 కోట్లు అవ్వచ్చు, మార్కెట్ బిహేవియర్ బట్టి. దాన్ని మీరు మీ తదనంతరం ఎవరికైనా మీరు దాన్ని పాస్ ఆన్ చేసుకోవచ్చు. ఇది ఎస్డబ్ల్యూపి టెక్నిక్ అంటారు దీన్ని మేము. సో ఇది ఎస్ఐపి వాడతాం, ఎస్డబ్ల్యూపి వాడి మన రిటైర్మెంట్లో మనం చేసుకోగలం. సో ఈ సింపుల్ టెక్నిక్స్ పాతకాలంలో ఉండేది కాదు కాబట్టి చాలామంది అండ్ ఇప్పుడు 60, 65, 70 ఏళ్ళ వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతున్నారంటే అప్పుడు ఈ టెక్నిక్స్ లేక, అప్పుడు ఇంత నాలెడ్జ్ లేక, ఇంత అవేర్నెస్ లేక వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు అనుకుందాం. పోనీ ఇప్పుడు అట్లీస్ట్ ఈ టెక్నిక్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, రెవెన్యూస్ ఉన్నాయి, మార్కెట్ బాగుంది, ఇండియా గ్రోత్ బాగుంది. దీన్ని స్మార్ట్గా వాడుకొని గ్రో చేసుకోవడం అనేది దట్ ఈస్ రియల్ స్మార్ట్నెస్. మీరు కూడా స్మార్ట్గా రిటైర్మెంట్లో మీరు హాయిగా కంఫర్టబుల్గా వెకేషన్స్ ఫ్లై చేసి అమెరికా వెళ్ళండి, సింగపూర్ వెళ్ళండి, ఏ దేశాలు వెళ్ళి మీరు హాలిడే చేయండి, రండి హాయిగా కంఫర్టబుల్గా ఇండియాలోనే మీరు తీర్థయాత్రలు చేయండి, విజిట్ చేయండి, ఫ్యామిలీస్ విజిట్ చేయండి. మీరు కంఫర్టబుల్గా మీ ఓన్ ఇంట్లో మంచి ఫెసిలిటీస్తో బతకండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మీరు కష్టపడి బతికారు, కష్టపడి మీరు అంతవరకు లైఫ్లో ఉన్నారు. యూ రియలీ డిజర్వ్ టు ఎంజాయ్ రెస్ట్ ఆఫ్ యర్ లైఫ్ ఇన్ ఎ రాయల్ అండ్ రీగల్ వే. This is my advice to all the people right now watching this video. Please subscribe to the channel once again. Share your comments. I'll be very happy to receive your comments and respond back. Thank you.